ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా రైడ్ తిరస్కరిస్తే ఈ చలాన్ ద్వారా జరిమానా విధిస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10,000 వరకు జరిమానా లేదా జైలు శిక్ష ఉంటుందన్నారు. మరోవైపు 31న రాత్రి 8 గంటల నుంచే సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని సైబరాబాద్ సిపి తెలిపారు. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు పెట్టబోతున్నట్లుగా పోలీసులు తెలిపారు. రూల్స్ ప్రతి ఒక్కరు కూడా పాటించాలంటూ సూచనలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో పోలీసులు ఆంక్షలు విధించారు. సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. క్యాబ్, టాక్సీ, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా రైడ్ తిరస్కరిస్తే ఈ చలాన్ ద్వారా జరిమానా విధిస్తామని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే 10,000 వరకు జరిమానా లేదా జైలు శిక్ష ఉంటుందన్నారు. మరోవైపు 31న రాత్రి 8 గంటల నుంచే సైబరాబాద్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని హైదరాబాద్ సిపి తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా సైబరాబాద్ పరిధిలో ఆంక్షలు అమల్లోకి వస్తాయంటూ పోలీసులు తెలపడం జరిగింది. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1వ తారీఖు ఉదయం వరకు ప్రత్యేక నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపారు. క్యాబ్ కానీ, టాక్సీ, ఆటో డ్రైవర్స్ వీరందరూ ఖచ్చితంగా యూనిఫామ్ ని ధరించాలంటూ తెలిపారు. రైడ్ ని తిరస్కరిస్తే ఈ చలాన్ ద్వారా జరిమానాను కట్టాల్సి ఉంటుందంటూ పోలీసులు తెలిపారు. అధిక ఛార్జీలు, ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఈ ఆంక్షల్లో చేర్చడం జరిగింది. రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్ని సైబరాబాద్ వ్యాప్తంగా నిర్వహిస్తామంటూ పోలీసులు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే వారికి 10,000 జరిమానా లేదా జైలు శిక్ష విధించే అవకాశాలు కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. పోలీసుల ఆంక్షలకు సంబంధించి మా ప్రతినిధి కిరణ్ మనకు అప్డేట్స్ ని అందిస్తారు. కిరణ్, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ సంబంధించిన పోలీసులు ప్రత్యేకంగా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. ముఖ్యంగా డిసెంబర్ 31వ తేదీన ప్రజల భద్రత కోసం ప్రత్యేక ఆంక్షలు అమలు చేసినట్టుగా ప్రకటించారు. ముఖ్యంగా క్యాబ్స్, టాక్సీలు, అదేవిధంగా ఆటో డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫామ్ తో పాటు వారికి సంబంధించిన డాక్యుమెంట్లు పెట్టుకొని ట్రావెల్ చేయాలి. వీటితో పాటు ఈ ఛానల్కి సంబంధించి కూడా ఈసారి ప్రత్యేకంగా ఫోకస్ చేసి అధిక ఛార్జీలు, అసభ్యకర ప్రవర్తన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు చేశారు. పట్టింపు సందర్భంగా ఇటు కమిషనరేట్ వ్యాప్తంగా ప్రత్యేకంగా ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టుగా చెప్పారు. వీటితో పాటు పబ్స్, క్లబ్స్ తో పాటు రెస్టారెంట్ కి సంబంధించి కూడా ఈవెంట్ కి సంబంధించి ఖచ్చితంగా అనుమతి తీసుకోవాలంటే కూడా ఎవరైనా నిబంధన విరుద్ధంగా ఎవరిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా వారు చెప్పారు. రాత్రి 8 గంటల నుంచి హైదరాబాద్ కమిషనరేట్ అంతటా కూడా ఈ ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగుతున్నట్లుగా ప్రకటనలో వీటితో పాటు ముఖ్యంగా ఎందుకంటే నూతన సంవత్సర వేడుక సందర్భంగా కొంతమంది రోడ్లలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేస్తూ ఇతర వాహనాలకు ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో ఈసారి వేడుక సందర్భంగా కొంత రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ చేసి వీటితో పాటు అధిక శబ్దం, మ్యూజికల్ సిస్టమ్ సంబంధించి కూడా నిషేధం విధించినట్టుగా తెలిసింది. ఈసారి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడుతూ సుమారుగా 10,000 రూపాయల జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే విధంగా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు కూడా ప్రత్యేకంగా సంబంధించి ఆంక్షలు విధించిన పూర్తి స్థాయిలో నిబంధనల విరుద్ధంగా వ్యవహరిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పు అంటూ సైబరాబాద్ పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్.